న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే గడ్డివేంల మండలం పైభోగుల గ్రామంలో 5వ తేదీన ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లపై దాడి చేశారు. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉండటం సహించలేక దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ వాస్తవికంగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల దాడిలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు గాయాలు అయ్యాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదని బాధితులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి తెలిపారు. అనంతరం శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని, ఎవరు కూడా భయపడవద్దని వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు భరోసానివ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి బాసటగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గోదార్ఖండ్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లతో పాటు మరికొందరికి చెవిటి మిషన్లను అందజేశారు. సుమారు 19 లక్షలకు పైగా వ్యయంతో స్థానికంగా ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సైకిళ్లు, చెవిటి యంత్రాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. సమాజంలో అందరితో పాటు వీరిని కూడా సమానంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిడబ్ల్యూఓ వేణుగోపాలరావు, రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, డీసీ పోషాల్ అభియాన్ అనిల్ కుమార్, టీసీపీఓ కమలాకర్, సిఏ సఖి స్వప్న, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళకి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్, ట్రై సైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తాను, గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ, వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు, తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అవుతారు. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన
70% పైన ఉన్న వాళ్ళకి 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఒకటి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికి ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, అలైకే పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి వీరందరికీ కమిటీ టెస్ట్ లేదా ఉంటుంది అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరూ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశపడవద్దు, వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కాటసాని రాంభూపాల్రెడ్డి నిన్న పవన్ కళ్యాణ్ పిన్నపురం పవర్ ప్రాజెక్టు సందర్శించారు. వైఎస్ జగన్ హయాంలో ఇండస్ట్రీస్ వెళ్లిపోయాయని ప్రచారం చేశారు. 2 సంవత్సరాల కాలంలో పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా భూములు ఇచ్చిన పిన్నపురం తండా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని అన్నారు. రైతులకు భూములు ఇచ్చి వారికి నష్టపరిహారం ఇచ్చాకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని అన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాస్పల్లి గ్రామ శివార్లో ఉన్న పెద్దవాగు పరివాహక ప్రాంతాలను అడ్డాలాగా చేసుకొని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఎస్ఐ వెంకటేష్తో 2 బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు పట్టుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. భోగి కీడు పండగే. భోగి అందరికీ భోగభాగ్యాలు అందివ్వాలి. కొత్త క్రాంతి ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలి. కనుమ కమ్మనీయమైన అనుభూతులు ఇవ్వాలి. కీడు దరిద్రం తరిమేందుకు భోగి మంటలు వెలిగించాలని, అవసరం లేని వాటిని భోగి మంటల్లో తగలబెట్టాలని, భోగి అందరికీ భోగ భాగ్యాలను ఇవ్వాలని, సంక్రాంతి సుఖ సంతోషాల పాటు కొత్త క్రాంతిని ఇంటింట వెలుగులు నింపే సంక్రాంతి కావాలని, కనుమ కనుమనీయమైన అనుభూతులను అందివ్వాలని సత్యనారాయణ స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలోని విబిఆర్ అపార్ట్మెంట్లో మాధవ ప్రభు ఆధ్వర్యంలో భోగి మంటలు వెలిగించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన పంటలను ఇంటికి తెచ్చి ధనధాన్యాలతో ఆయు ఆరోగ్యాలతో జీవించేలా చూడాలని దేవుణ్ణి ప్రార్థించారు. సంక్రాంతి రోజున ముగ్గులు వేసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లారెడ్డి, సతీష్ రెడ్డి, పునీత్, రాహుల్ రెడ్డి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. నాగపోవాలి వేసినారా ముగ్గులు బాగా కట్ చేయి రాబోయే కాలంలో కార్పొరేటర్ గా రావాలని ఓకే సార్, మీరు చెప్పండి సార్. పొంగల్ శ్రీ క్రోధినామ సంవత్సరము
మకర సంక్రాంతిని పురస్కరించుకొని 3 రోజుల తెలుగు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంటాము. భోగి అనగా మన కీడు పండుగ లెక్క. అంటే మన ఇంటిలో మన కీడు పోవాలా, దరిద్రం పోవాలంటే మనం బయట నుంచి తెచ్చుకున్న వస్తువులను ఇంట్లో దాచిపెట్టుకుంటుంటాం. పనికి రాక మనం ఎక్కడ పడేయలేక పెడుతుంటాం. అవన్నీ కూడా తీసుకొచ్చి ఈ రోజున మనము ఈ భోగి మంట వేస్తాం. ఇది చలికాలం, ఇప్పుడు హిమవంత ఋతువు, శిశిర ఋతువు, ఆకు రాలిపోయి మళ్ళీ చిగురిస్తుంది అన్నమాట. కాబట్టి మన ఆశలన్నీ చిగురించాలని చెప్పి ఈ రోజున మనము భోగి పండగ మరియు రేపు మకర సంక్రాంతి, ఎల్లుండి కనుమ చేసుకుంటాము. ఇది హిందూ సాంప్రదాయబద్ధంగా మనం చేసుకునేటువంటి ఒక పరమ పవిత్రమైన పండగ. ముఖ్యంగా రైతులు ఆరుగాలం చేసి కొత్త పంట ఇంటికి వచ్చి ధాన్య సంపత్తులు బాగా కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనం అనుకునేటువంటి ఒక సాంప్రదాయ పండుగ మనకు ఈ యొక్క సంక్రాంతి పండుగ. కాబట్టి రంగవల్లులు అన్నీ కూడా వేసుకొని మనసు ఆనందంగా ఉంటే మనం బాగుంటాం, మనం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే సర్వత్రా అందరం కూడా విజయ పథంలో పయనిస్తాం. కాబట్టి ఇటువంటి పాత వస్తువులన్నీ తీసుకొచ్చి భోగి మంటలుగా, ముఖ్యంగా పిడకలు, ఆవు పిడకలు, పేరు పిడకలు తీసుకొచ్చి మనము ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలని చెప్పి సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఒక పండగ మకర సంక్రాంతి. ఇది 13, 14, 15 తారీఖుల్లో వస్తుంది. ఈ రోజున భోగి, రేపు మకర సంక్రమణం. అంటే సూర్యుడు రాశి ధనుస్సు రాశి నుంచి మకర రాశికి వచ్చేటువంటి ఒక పండుగను పురస్కరించుకుని ఉత్తరాయణ పుణ్యకాలం 6 నెలలు ఉంటుంది. తర్వాత జూలై 17 నుంచి మళ్ళీ దక్షిణాయనం వస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సకల జనులు చేసుకునేటువంటి ఒక సంక్రాంతి మకర సంక్రాంతి. రంగువల్లులు అటువంటి ఒక సాంప్రదాయంలో మనం ఆనందంగా చేసుకునే పండగ. కర్నూలు ప్రకాష్ నగర్లో రోజా స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక వీవారి నివాసులో మరి అందరూ నివాసితులను అందరూ కూడా కలిసి ఈ యొక్క భోగి మంటను ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. మానవ సేవే మాధవ సేవ. కులము, మతము, ప్రాంతము భేదం లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మధ్యలెట్టి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని నిక్లేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మధ్యలెట్టి మాట్లాడుతూ, పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని డబ్బు ఇచ్చే కన్నా అన్నదానం చేయడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిన్నయ్య, పాస్టర్ రవి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మదిలేట్ సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు
పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిలేటి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిలేటి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిలేటి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పాటు పంచుకోలేదు మీరు పంచుకోవాలి. ఎంతమంది పాటు పంచుకోలేదు, ఎంతమంది పాటు వస్తారు చెప్పండి. మాట్లాడదు, ఏ మీటింగ్ అయినా మాట్లాడదు, అరే మైక్ మాట్లాడద్దు, మాట్లాడద్దు అన్న ఇష్టం నేను అడుగుతా. నా పీపుల్ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కర్నూలు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ నియమితులైన ఇప్పల నారాయణ రెడ్డి ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా గ్రామ నాయకులతో కలిసి పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు అర్బన్ 28వ వార్డు లక్ష్మీపురం గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నిజామాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి, అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలో కాంగ్రెస్ కు ఓట్లు వేశారు, కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న కాంగ్రెస్. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మత కల్లోలాలు జరిగాయి అని అన్నారు. के लिए जो चेवेला डिक्लेरेशन करके उन्होंने वादा किया था, आज उन कोई भी वादे के ऊपर उन्होंने हमलावरी नहीं की है। तो मैं यहाँ से डिमांड करती हूँ रेवंत रेड्डी साहब को, आप चेवेला डिक्लेरेशन को इमीडिएटली अमल कीजिए। आप पे कोई भरोसा नहीं करने वाला था, इसीलिए आप लगातार गांधी फैमिली को तेलंगाना पे लाते रहे और उनके भरोसे पे थोड़े यहाँ पे लोग भी आपको वोट दिए। और माइनॉरिटी डिक्लेरेशन अब जब कर रहे थे तब सलमान खुर्शीद साहब को भी लेके आके आपने माइनॉरिटी डिक्लेरेशन का पूरा ओपन करके दिया था, लेकिन जितने भी उसमें वादे हैं वो एक भी आपने आज तक अमल नहीं किया। आपने बजट के बारे में बात किया, जो माइनॉरिटीज को मुसलमानों को इस बार बजट में दिए उसमें 4% भी आज तक आपने खर्च नहीं किया। और जो आप ये अलगा व्यवहार माइनॉरिटी कम्युनिटी से कर रहे हैं, हम इस पे बिल्कुल भी खुश नहीं है, या माइनॉरिटीज भी खुश नहीं है। तो मैं आपसे यही डिमांड करती हूँ कि इमीडिएटली आप माइनॉरिटीज के जितने भी वादे हैं वो निभाइए। इस साल का बजट आपने 3000 करोड़ दिया है, लेकिन खर्च सिर्फ 700 करोड़ आपने किया है। तो मेरा ये डिमांड है कि आप माइनॉरिटी कम्युनिटी के साथ दीजिए, क्योंकि केसीआर साहब जब यहाँ पे थे पिछले 10 सालों में कम्युनल वायलेंस का एक भी इंसिडेंट नहीं हुआ था, लेकिन ये एक साल में जितने कम्युनल वायलेंस के यहाँ पे इश्यूज हुए हैं, ये देख के बहुत एक दर्द होता है हम सबके दिलों में, क्योंकि एक अमन और चैन के साथ तेलंगाना रहता था, एक गंगा जमुना तहजीब को हमने कायम करके रखा था। लेकिन जब से रेवंत रेड्डी साहब आए हैं, ये तो कम्युनल वायलेंस पे ना ध्यान दे रहे हैं, ना मुसलमानों के तरक्की पे ध्यान दे रहे हैं, ना हिंदुओं के तरक्की पे ध्यान दे रहे हैं। इसीलिए मुझे लगता है जो जिस उनका व्यवहार है, उनका बर्ताव है, मुझे तो लगता है कि उनके रूट्स सारे आरएसएस में है, इसीलिए एक डिफरेंशियल ट्रीटमेंट ये दे रहे हैं, ऐसा मुझे लगता है। तो आई विल से दैट मिस्टर रेवंत रेड्डी जी, आप अभी फोकस करिए माइनॉरिटी से इश्यूज पे, स्पेशली माइनॉरिटी वुमेन के लिए आपने जो प्रॉमिस किया था कि 1,60,000 देंगे कल्याण लक्ष्मी का, आप वो दीजिए। उसके साथ साथ आप सोना भी देने वाले थे, 1 तोला सोना भी देने वाले थे, वो दीजिए। पढ़ाई के वास्ते जो टिमरिस के हमने स्कूल कायम करके रखे थे, आज उनका क्वालिटी देख के तो बहुत ही डर लग रहा है। आप क्वालिटी अच्छा बना के टिमरिस को चलाइए, तालीम के वास्ते, माइनॉरिटी बच्चों के तालीम के वास्ते आप जोर दीजिए, रिव्यू कीजिए, और जॉब्स में सब चीजों में भी माइनॉरिटीज को आप आगे फुट में रखिए, ये हमारा डिमांड है। और रेवंत रेड्डी साहब का मैं यही कहना चाहती हूँ कि निजामाबाद में बहुत ही ज्यादा पॉपुलेशन है माइनॉरिटीज का, हैदराबाद के बाद बिगेस्ट पॉपुलेशन निजामाबाद में है। तो यहाँ लेकिन आज तक भी कुछ भी बजट निजामाबाद में आया नहीं है। यहाँ से शबीर अली साहब भी है, उन्होंने कंटेस्ट भी किया, लेकिन शबीर अली साहब ने भी कुछ भी जोर नहीं दिया, 1 भी रुपया निजामाबाद के लिए एडिशनली यहाँ पे नहीं आया है। तो मैं आपसे यही डिमांड करूंगी और लगातार मैं यही कहते रहूंगी कि जो भी कम्युनल इश्यूज है उन सब पे आप जोर दीजिए, चाहे वो जयनूर का इश्यू होने दीजिए या कुछ भी इश्यू होने दीजिए, उस पर जोर दीजिए और शांति कायम करके रखिए। थैंक यू। जय तेलंगाना। जय तेलंगाना। రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. సంక్రాంతి అనగానే ముగ్గులు, గొబ్బెళ్ళు, గంగిరెద్దులతో జరుపుకునే, రైతులు జరుపుకునే పాడి పంటలతో జరుపుకునే ఈ పండుగ. ఈ సందర్భంగా రైతన్నలందరికీ, రైతు కుటుంబాలకు అందరికీ నా హృదయపూర్వక మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాల్లో ఏ విధంగా అయితే ముగ్గుల్లో అన్ని రంగులు వాడతామో అదేవిధంగా మీ జీవితాల్లో అన్ని రంగులు విరజిల్లుతూ అంతా శుభం జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మొబైల్ ఎల్ఈడి వాహనం ద్వారా హెచ్ఐవి మరియు ఎయిడ్స్ సుఖ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో ఇల్లందులోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మరియు న్యూ బస్టాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం లేబర్ అడ్డా మరియు టేక్లపల్లి సంతలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఐసీటీసీ కౌన్సిలర్ మరియు దిగాడు తెరిసా మహిళా మండలి సిబ్బంది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాన్
ఎల్ఈడి ద్వారా ప్రజలకు ఎంతో అవగాహన కల్పించవచ్చని, ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ హెచ్ఐవి, ఎయిడ్స్ మరియు సుఖ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని, హెచ్ఐవి నివారణకై మనమంతా సంఘటితంగా నిర్మూలించడానికి కృషి చేయాలని, అలాగే హెచ్ఐవి పరీక్షలు చెప్పడం జరిగింది. మరియు దిగాడు తెరిసా మహిళా మండలి ఇల్లందువారు అందించే సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది. సమస్యల కోసం నేషనల్ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నంబర్ 1097 కాల్ చేయండి. జారీ చేసిన వారు ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ. హలో నాన్న. హలో. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.